ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మకు ఓడిపోతుంది, అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? అసలు చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునులు పెట్టుకుంటారు, ఒకరి మీద మానం వేసుకుంటే పాపం భలే ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటూ ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కన మీద వేయరు, పక్క పాటల మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్క పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే. నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాసులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏదో అదే ఉంది నా దగ్గర, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంట పడ్డది, కీసమెత్తనే ఏమన్నా ఉన్నదా నా దగ్గర అదనంగా? అలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు వెలుగు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నా